హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము అరకులోయ అందాలని చూడడానికైతే వెళ్తున్నమాట. వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. ఇంకా వైజాగ్ వాళ్ళందరూ కూడా వెళ్ళే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసరికి అరకు అండి. ఈ సీజన్లో అరకు అయితే చాలా బాగుంటుంది. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ బుర్రా కేవ్స్ అండి. ఆ బుర్రా కేవ్స్ని అయితే చూడడానికైతే వెళ్తున్నమాట. ఈ బుర్రా కేవ్స్ వైజాగ్ నుంచి అయితే మనకి 92 కిలోమీటర్స్ అయితే పడుతుందండి. సో మేమైతే ఆల్మోస్ట్ బుర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనకి చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే ఈ నాయుడు హోటల్లో అయితే దిగామన్నమాట. ఇక్కడ ఫేమస్ అయితే బొంగు బిర్యానీ అలాగే బొంగులో చికెన్ మాట. సో మేమైతే ఇప్పుడు బొంగులో చికెన్ అనేది మేము ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఆఫర్ కూడా చాలా బాగుంది. అదేంటంటే ఇలాంటి బొంగులో చికెన్స్ 2 తీసుకుంటే దీని తర్వాత మనకైతే రైస్, కర్రీ, సాంబార్, అప్పడాలు ఇవన్నీ కూడా ఫ్రీగా అన్లిమిటెడ్గా ఇస్తారు. ఈ బొంగులో చికెన్ ఒకటి వచ్చేసరికి మనకు 500 రూపీస్ అయితే పడుతుందండి. ఇంకా టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. అరకు వరకు వెళ్ళి అక్కడి స్పెషల్స్ తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక 1 కిలోమీటర్లో బుర్రా కేవ్స్ అయితే ఉందన్నమాట. సో మేము ఆల్మోస్ట్ బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఈ బుర్రా కేవ్స్కి మనం మన ఓన్ వెహికల్స్తో వెళ్ళొచ్చు. లేదంటే మనకి మార్నింగ్ 6:45 కల్లా కిరండోల్ అనే ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందన్నమాట వైజాగ్ నుంచి అరకు వరకు. సో ఈ మధ్యలోనే బుర్రా స్టేషన్లో అయితే మనం దిగిపోతే అక్కడ నుంచి 4 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. బుర్రా కేవ్స్కి రీచ్ అవ్వడానికి ఈజీగానే రీచ్ అవ్వచ్చు. మనకి వెహికల్స్ కూడా దొరుకుతాయి. ఇంకా బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నంతసేపు మనకైతే గిరిజనులు పెట్టే ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇలా మనకి మొత్తం షాపింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు చేసే స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ కర్రలతో చెక్కలతో చేసిన బొమ్మలు ఇవన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. ఈవెన్ కాస్ట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. దారి పొడుగునా మనకి షాపింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మేము బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. కొంచెం లాంగ్ అయితే నడవాల్సి వస్తుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు ఇక్కడ. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా పట్టుకోగలమా చెప్పండి. అందుకే మా ఆయనకైతే అప్పచెప్పేసాం అన్నమాట. నిజంగా సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. అసలు ఇవి ఒక సున్నప్రాయ నిక్షేపాలు మాట. ఈ సున్నప్రాయ నిక్షేపాల మీదుగా గోస్తాని నది ప్రవహించడం వల్ల ఈ గుహలు అయితే ఏర్పడ్డాయి మాట. ఇంకా ఈ బుర్రా కేవ్స్ దగ్గరలోనే మనకైతే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువే ఉందండి. అలాగే ఇక్కడ జిప్ లైన్ పాయింట్ కూడా ఉందన్నమాట. మేము యాక్చువల్లీ బోల్డ్ రీల్స్లో చూసి జిప్ లైన్ చేద్దామని వచ్చాము. కానీ ఇప్పుడు ఈ జిప్ లైన్ అయితే క్లోజ్ చేసేసారు. అక్కడికి ఎవరిని కూడా అలో చేయట్లేదు అన్నమాట. సో ఎవరైనా జిప్ లైన్ చేయాలనుకున్న వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ ఇది. ఇంకా ఈ బుర్రా కేవ్స్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ టికెట్ వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 80 రూపీస్, కిడ్స్కి అయితే 60 రూపీస్ అండి. ఇంకా ఈ బుర్రా కేవ్స్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 to 5 అండి. మళ్ళీ మధ్యలో మధ్యాహ్నం 1 to 2 అయితే బ్రేక్ ఉంటుందన్నమాట. ఆ టైంలో మనల్ని పంపించరు. సో 2 o'clock తర్వాత అయితే మళ్ళీ అప్ టు 5 వరకు మనకి ఎలా అయితే ఉంటుందన్నమాట. ఇంకా టికెట్స్ అయితే వచ్చేసాయి. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మంకీస్ చాలా ఉన్నాయండి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మంకీస్ అయితే మన చుట్టుపక్కలే తిరిగేస్తున్నాయి. కొంచెం భయం కూడా వేస్తుంది. సో ఆ విషయంలో మాత్రం కొంచెం చూసుకోండి. ఈ బుర్రా కేవ్స్ మనకైతే సముద్ర మట్టానికి 2200 అడుగులు ఎత్తులో అయితే ఉన్నాయండి. బుర్రా కేవ్స్ని 1807లోనే విలియం జార్జ్ కింగ్ అనే పర్సన్ జియోలాజిస్ట్ మనకైతే కనుక్కున్నారన్నమాట. అతను కనుక్కోవడానికి ముందే ఈ గుహలను అయితే గిరిజనులు కనిపెట్టారంటండి. వాళ్ళు ఈ గుహని ఒక పెద్ద దేవుని యొక్క గుడిలా చూస్తారంట. ఇక్కడ మనకి స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వరుడు, గంగమ్మ తల్లి అలాగే శివుడు కూడా ఇక్కడైతే మనకి దర్శనమిస్తారంటండి. ఈ గుహలో మనం అక్కడక్కడ దేవుని ఫొటోస్ అలాగే ఒక శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అన్నమాట. శివలింగం టెంపుల్ కూడా మనకైతే ఇక్కడ ఉంటుంది గుహలో. మనకి టైమింగ్స్ అయితే 10 o'clockకి స్టార్ట్ అవుతాయి. కానీ గిరిజనులు అయితే మాత్రం మార్నింగ్ 5 o'clock నుంచి ఈ గుహల్లోకి వెళ్ళి ఆ దేవుని దర్శించుకొని వస్తూ ఉండేవారంట. అసలు బుర్రా అంటే అర్థం ఏంటంటే రంధ్రం అని అర్థం అండి. చూడండి ఆ పైన ఒక కన్నంలా కనిపిస్తుంది చూసారా. సో అలాంటి కన్నం 2 ఉంటాయన్నమాట. అలాంటివి ఉండడం వల్లే ఈ కేవ్స్కి మనకి బుర్రా కేవ్స్ అనే పేరైతే వచ్చిందన్నమాట. ఇంకా అలాగే ఈ బుర్రా కేవ్స్లో చాలా మూవీస్ అయితే మనకి షూటింగ్స్ అయితే జరిగాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అలాగే జంబలకిడి పంబ, ఈ మూవీ షూటింగ్ కూడా ఇక్కడైతే జరిగిందన్నమాట. అలాగే ఈ కేవ్స్కి ఇంకా అందం రావడం కోసం డిఫరెంట్ లైటింగ్స్ అయితే ఎక్కడికక్కడ పెట్టుంచారన్నమాట. చాలా అంటే చాలా లుక్ వచ్చింది ఈ కేవ్స్కి ఇలా లైటింగ్స్ అవి పెట్టడం వల్ల. ఎక్కడ పడితే అక్కడ మనకైతే మంచి నిజంగా రాళ్ళల్లా కాకుండా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందన్నమాట మనకి. అలాగే కేవ్లో నడవడం కూడా మనకైతే ఈజీగా ఉంటుంది. మెట్లు ఉంటాయి, పెద్ద ట్రెక్కింగ్స్లా కాకుండా ఈజీగా మనం అయితే నడవగలము. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా మనకి తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారన్నమాట.
చెప్పాను కదా ఇక్కడ మనకి శివలింగాలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి, అలా మనకి అక్కడ దేవుడి పూజలు కూడా చేస్తున్నారు గిరిజనులు వాళ్ళందరూ కూడా. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్లీ అసలు ఎగ్జైట్ అయ్యారన్నమాట. మా పిల్లలు నిజంగా ఫస్ట్ టైం పిల్లలతో అయితే వచ్చాము, ఎలా ఉంటారో అనుకున్నాము, బట్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నిజంగా మా వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు. అలాగే ఈ గుహల్లో మనకైతే కొన్ని ఆకారాలు కూడా కనిపిస్తాయంటండి. ఎందుకంటే గైడ్స్ని కానీ తీసుకొని వెళ్తే, అక్కడ ఎవరైనా గైడ్ ఉంటే మనం బుక్ చేసుకొని తీసుకొని వెళ్తే వాళ్ళు మొత్తం ఎక్కడ ఏ గుహలో ఎలాంటి షేప్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తారు. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది గరుడ పక్షి ఆకారం అండి. అలాగే మనకి ఇక్కడ ఏనుగు ఉంటుంది, అలాగే హనుమంతుని పాదం ఉంటుంది, దాంతోపాటు ఆవు రూపం, ఇలా మనకి చిన్న చిన్న రూపాలన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. గైడ్స్ ఉంటే వాళ్ళు చాలా బాగా చూపిస్తారు. ఇంకా మా పిల్లలతో మేము కూడా చిన్నపిల్లల ఫుల్గా ఆడుకున్నమాట. ఇక్కడ ఒక చిన్న గుహ మధ్యలో వెళ్ళడం అదైతే భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. మా వాళ్ళు కూడా అబ్బో వంగమంటే భలే వంగిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ గుహలన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ వల్ల అయితే ఏర్పడ్డాయంటండి. సున్నపురాయి అంతా కూడా కరిగి మనకి ఇలాంటి షేప్స్ ఆకారాలు అన్నీ కూడా వచ్చాయంట. కానీ ఇక్కడ నాగరిక ప్రజలు మాత్రం ఇదంతా కూడా శివుని యొక్క ఆజ్ఞ, శివుడే ఇక్కడ వెలిసాడు అని చెప్పేసి గట్టిగా నమ్ముతారంట. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా అరకు వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మంచిగా ఉంది ఫొటోస్కి కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే చిన్నపిల్లల్లా మారిపోయి మా పిల్లలతో మంచిగా ఆడుకున్నాం అన్నమాట. ఇంక ఇదేనండి బుర్రా కేవ్స్. మనకి బుర్రా కేవ్స్ నుంచి అయితే మళ్ళీ ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. సో 5 వరకు ఉంటుంది అన్నమాట. మార్నింగ్ 10 నుంచి మధ్యలో 1 అవర్ అయితే బ్రేక్ ఉంటుంది. ఆ 1 అవర్లో మనం పక్కనే ఉన్న హోటల్స్లో కానీ ఎక్కడన్నా కానీ ఫుడ్ అయితే తినేయచ్చు. ఇదైతే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. మనం నిజంగా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ చూస్తున్నప్పుడే నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందా, ఇన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయా ప్రకృతిలో. ఎప్పుడు చూసే మాల్స్ ఇవే కాకుండా ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇలాంటివి కూడా చూస్తున్నప్పుడు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి మెమరబుల్గా ఉంటుంది. ఇంకా వీళ్ళు చేసిన ప్రతి ఐటెం కూడా చాలా యూనిక్గా ఉందండి. అంటే మనం రెగ్యులర్గా కొనే ఐటమ్స్లా కాకుండా వీళ్ళు ఓన్ హ్యాండ్మేడ్తో అయితే చేస్తున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే వినాయకుడు ఉంటున్నారు, ఇలా ఇంటికి పెట్టుకునేవి అవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు తినే ఫుడ్ కూడా మంచివి అయితే ఉన్నాయన్నమాట. ఉసిరికాయలు ఇలాంటివన్నీ కూడా మంచివి అయితే అమ్ముతున్నారు. ఇంకా క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఈ సీజన్లో అరకు వెళ్ళే వాళ్ళు బుర్రా కేవ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.